నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ అందరికీ ఒక సూపర్ డ్రింక్ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇది కొత్తదేం కాదు, కానీ నేను కొత్తగా చూపించబోతున్నాను. అమెరికాలో అయితే సమ్మర్ స్టార్ట్ అయింది, విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయి. సో ఒంట్లో వేడిని అంటే బాడీ హీట్ని తగ్గించుకోవడానికి ఈ డ్రింక్ చాలా హెల్ప్ అవుతుంది. డైట్ చేసేవారికి నైట్ డిన్నర్ స్కిప్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఒకటి తాగితే చాలు, కడుపు నిండుగా ఉంచుతుంది అనమాట. అందులో చాలా లెస్ క్యాలరీస్ అండి దీంట్లో. సో ముందు మీకు ఆ డ్రింక్ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను, మరి చూసేద్దామా. ముందుగా ఇది ఒక చిన్న చిల్లీ ముక్క అండి. ఇది వచ్చేసి జింజర్, ఇది పెప్పర్ కార్న్. సో ఫస్ట్ వీటిని దంచుకుందాము చక్కగా. ఇప్పుడు దీంట్లో మింట్ యాడ్ చేసుకుందాము. ఇది వచ్చేసి జీలకర్ర పొడి అండి, అంటే క్యూమిన్ సీడ్ పౌడర్. ఇది ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాను అనమాట. ఈ జీలకర్ర పొడిని వేయించి పౌడర్ లాగా చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది యోగర్ట్, పెరుగు తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. సో దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని చక్కగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మసాలాను యాడ్ చేసుకొని చక్కగా ఇంకొకసారి కలిపేసుకొని దీంట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ నచ్చదు అనుకునేవారు ఇలానే తాగేయచ్చు అనమాట. నేను దీంట్లో లెమన్ కూడా స్క్వీజ్ చేయబోతున్నానండి. హాఫ్ లెమన్. ఇది చాలా చలువ చేస్తుంది ఒంటికి. దాంతోపాటు రాత్రులు కనుక తీసుకుంటే కడుపు నిండుగా ఉంచుతుంది. చాలా లైట్ మసాలాస్ అని అన్నాను, కానీ అదేం పెద్ద మసాలాస్ ఏం కాదండి. దీంట్లో జీలకర్ర డైజెషన్కి హెల్ప్ అవుతుంది, అండ్ మింట్ చల్లదనానికి, అండ్ టేస్ట్ కూడా చాలా గ్రేట్ ఉంటుంది. దీంట్లో కొంచెం కొత్తిమీర. మీరు చల్లగా తాగేశారంటే కాకలు కూడా వెయ్యదు, అంత బాగుంటుంది ఇది. కొత్తిమీర మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, అంటే కొరియాండరు. మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ కొట్టేచ్చు. నాకు కొత్తిమీర ఫ్లేవర్ చాలా ఇష్టము, నేను అందుకే యాడ్ చేసుకున్నాను. ఇది చాలా తక్కువ క్యాలరీస్. పెరుగు కూడా చాలా తక్కువగా యాడ్ చేశాను దీంట్లో. సో ఇది మీరు లస్సీ అని పిలవండి, మజ్జిగ అనండి, బటర్ మిల్క్ అనండి, మీ ఇష్టం. నాకైతే నేను రాత్రులు డిన్నర్ స్కిప్ చేయాలి అంటే నాకు ఇది హెల్ప్ అవుతుంది. బయట వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత అందులో ఇక్కడ విపరీతమైన ఉబ్బ ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చేసరికి అసలు గాబరు అవుతుంది. ఇలా రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇక ఇది తాగేసి పడుకున్నానంటే మళ్ళీ పొద్దున్న మెలకొస్తుంది. నిజం చెప్తున్నా, ఆకలి కూడా వేయదు. నేను చాలా అర్లీగా డిన్నర్ తినేస్తానండి, 4:30 ఆ టైంలో. సో మధ్యలో ఇక వాకింగ్కి అలా వెళ్ళొచ్చినప్పుడు ఆకలి వేస్తుంది అంటే ఇది తాగేసి పడుకుంటాను. అంటే ఈవినింగ్ 4:30 టు మళ్ళీ నెక్స్ట్ డే 8:30, 9 o'clock చిన్న బ్రేక్ఫాస్ట్ తింటాను అనమాట. ఆ మధ్యలో నాకు హెల్ప్ అయ్యేది ఒక డ్రింక్ అనమాట, అదే బటర్ మిల్క్ అనండి. మీరు ఏ పేరైనా పెట్టండి, కానీ నాకైతే ఇది ఎనర్జీ డ్రింక్ అని చెప్తాను. సో ఇది ఈరోజు డ్రింక్ అనమాట. సో మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.